కుమార్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఏం జరుగుతుండొచ్చు అంటే శనివారమే క్లోజ్ అవ్వాల్సిన ఇష్యూ మళ్ళీ కొందరు ఇంకా లాగే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అనుకున్నారండి ఆ రోజు. వాస్తవంగా నటికుమార్ గారు ఆ రోజు జరిగింది అక్కడ చర్చల్లో ఉండే ఆయన చెప్తున్నారు కదా, కొంతమంది చిన్న నిర్మాతలు అనే దాన్ని వాళ్ళని ముందు పెట్టి ఆ భోగి ఆ బూచి చూపించి ఒక విధంగా ఖాతర్ బేఖాతర్, అసలు ఇండస్ట్రీ బేఖాతర్, వీళ్ళందరూ బేఖాతర్ అనే పద్ధతిలో వ్యవహరించటం. టికెట్ల సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఇదే చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేశారు కదా, నేను పిలిచినా రాలేదు చంద్రబాబు గారిని, మీరు కలుసుకోలేదని. కాబట్టి ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయడానికి మళ్ళీ వాళ్ళకు వచ్చే నిరాకరించడానికి ఇప్పుడు అవసరమైందా? నాకేం అభ్యంతరం లేదు, తెలుగు ఇండస్ట్రీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన చొరవ తీసుకుంటే. కానీ వీళ్ళైతే ఆ ఉద్దేశంతో వెళ్తున్నారా, పరిష్కారానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారా, పంతాలకు పోయి ప్రతిష్టంభన పెంచుతున్నారా అంటే ఒక విధమైనటువంటి దురహంకారం అనాలి దాన్ని, అంతే. మా ముందు కూర్చుంటారా అసలు మీరు కూడా? కాబట్టి ఆ పద్ధతి చాలా పొరపాటు, ఆ పద్ధతి చాలా పొరపాటు. ఆయన అన్నట్టుగా చిన్న నిర్మాతలు అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు అన్నదమ్ములాగా పనిచేసే పరిశ్రమలో వాళ్ళు మనుగడ సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికుల పక్షాన్ని నిలబడతాయని నేను ఆశిస్తున్నా. రెండవది, మేము 100 కోట్లతో సినిమాలు తీస్తే వసూళ్లు ఎన్ని వచ్చాయి, లేదా ఎందులో విజయవంతమైనవన్నీ దెబ్బతిన్నవన్నీ, ఈ వివరాలన్నీ బహిరంగ రహస్యాలే కదా. ఎవరిని మీ ప్రతిభను బట్టి, మీ శ్రమను, మీ కృషిని బట్టి మీకు గౌరవం ఉంటుంది. కానీ ఊరికనే మాకు మేము చాలా పెద్ద ఎవరిని ఖాతరు చేయమంటే అది కుదరదండి. తప్పకుండా ఇక్కడ దాకా వచ్చి ఉండకూడదు. ఇప్పటికైనా పరిశ్రమ పెద్దలు దీన్ని ముగించడానికి ప్రభుత్వాల సహకారంతో పని చేయడం చాలా మంచిది. వ్యక్తిగతంగా, రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా కొత్త సమస్యలు తేవటం ఆయన చెప్పిన దాంట్లో చాలా సంతోషకరమైంది. అంటే కార్మికులు సిద్ధంగా ఉన్నారు, అందరికీ ఒకటి అప్లై చేయండి, మేము అందరం కలిసి వ్యవహరిస్తామని. ఇంకా సమస్య ఏముందండి? ఆ రోజు కూడా 3 యూనియన్లు పక్కన పెట్టడం అయింది, దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కదా కలుపుకొని పోవడానికి. అసలు రాకపోవడం ఏంటండి? కార్మికులు చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని యూనియన్లన్నీ అక్కడికి వస్తే ఇంత బేఖాతరు. ఇప్పుడు సార్ హీరో విలన్ ఉంటేనే సినిమా నడుస్తుంది సార్, సహాయ పాత్రలు కూడా ఉంటేనే. ఎవరెంత మీరు అన్నట్టుగా ఎవరి టైటిల్స్ ఏమైనప్పటికీ కూడా టైటిల్ బయటికి రావడానికి ఫైటర్లు కావాలి, డాన్సర్లు కావాలి, కెమెరా వాళ్ళు కావాలి, అందరు కావాలి. నటికుమార్ గారు మరి అన్నారు కదా శనివారం అయిపోవలసింది, కొంత లాగుతున్నారని. మరి ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎప్పటికల్లా ఇది పరిష్కారం అవుతుంది? ఎందుకంటే మొన్న గత వారం రోజులుగా అడపాదడపా కొందరు షూటింగ్లకు హాజరవుతున్న వాతావరణం ఉంది, కానీ ఈ రోజు అది కూడా లేదు. అంటే శనివారం సాయంత్రం నుంచి దాదాపు మెజారిటీ కార్మికులు షూటింగ్లకు ముఖం చాటేస్తున్నారు. ఇది సంక్షోభం మరింత పెద్దదైపోతుంది. అంటే ఒకటండి, ఇక్కడ ఒక స్టెప్ ఉంటుందండి. నేను ఒక కార్మిక నాయకున్నా, నేను కూడా ఒక కార్మికుడినే. నేనేమి కార్మికుడి తర్వాత నేను నిర్మాత అయ్యానండి, డైరెక్టర్ అయ్యాను. అంటే నేనేమంటున్నానంటే, అంటే నాకున్న 38 సంవత్సరాలు 36 సంవత్సరాల చరిత్రలో కార్మికుడే గెలిచాడండి, నిర్మాత ఓడాడండి. ఇది తప్పు, ఇది ఎప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటున్నా నా మాట అంటే, కార్మికుడి వైపే ఉంటారండి. కార్మికుడు అడిగేది, ఆయన అడిగింది జీతం 3 సంవత్సరాల కోసం అడిగింది ఒక జీతం పెంచమని. దాన్ని 10 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు మనం పెంచాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళు అడుగుతారు గొంతమ్మ కోరికలు, మనం తగ్గించుకుంటూ వెళ్తాం. ఇది కామన్ రొటీన్ పద్ధతి అండి ఇది. దీంట్లో ఇప్పుడు అమరావతి వెళ్ళారు కదండి 14 మంది. ఇప్పుడు ఈ వాతావరణం అనేది 14 మంది ఎందుకు వెళ్ళారండి? మేము ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేసుకో, ఇది కరెక్ట్ కాదండి. మేము ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ హెల్దీ వాతావరణంలో షూటింగ్ వెళ్ళాలి. హెల్దీ వాతావరణం ఇప్పుడు మీరు ఇదంతా అయిపోయిన తర్వాత హెల్దీ వాతావరణం వెళ్ళి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని అక్కడ కొంత షూటింగ్లు చేసుకొని ఇక్కడ కొంత షూటింగ్లు చేసుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి. నటికుమార్ గారు మీ ముందుగా తెస్తున్నాను, సంబంధం లేదు ఆయన అన్నట్టుగా షూటింగ్లు జరగాలి, అభివృద్ధి. అయితే వీళ్ళు కలిసిన తర్వాత మంత్రి లక్ష్మీ దుర్గేష్ ఒక ప్రకటన కూడా చేశారు. ఆయన ఏమంటున్నారంటే, సినీ కార్మికుల ఇష్యూలో ఏపీ సర్కార్ పాత్ర ఉండదు, కార్మికుల సమస్య ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించిన వ్యవహారం, నిర్మాతల సమస్యలను సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అన్నది ఆయన అభిప్రాయం. అదేనండి, నేను అందుకే అంటానండి, దుర్గేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, ఇది కార్మికుల వ్యవహారంలో కార్మికులకే సపోర్ట్ ఉంటుందండి. అంటే నేను ఒక్క మాట అంటానండి, ఈ విషయంలో నేను కార్మికులు తప్పు చేస్తే నేను 100% ఖండించేవాడిని. కానీ నేను ఆ చర్చల్లో నేను ఉన్నానండి. కార్మికులు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంకో ప్రతిపాదన చేసే చంద్రబాబు ఏమన్నారంటే, ఇప్పుడు 10
తర్వాత 5 తర్వాత 5 అందరికీ సమానంగా పంచుతాం. మీరు 15 ఇస్తానన్నారు కదా, 20 ఇస్తానన్నారు కదా, అదొద్దు. ఓకే. అది 5 నేను ఆ బిడ్డలుగా చెప్తున్నా, వాళ్ళు వినండి అంటే వాళ్ళు కొంచెం సానుకూలంగా ఓకే అన్నారండి. ఇలా రమ్మన్నామండి, అస్సలు పెంచేది లేదు, తగ్గించేది లేదు, ప్రసక్తి లేదు, మేము రాము అని చెప్పారండి. ఇప్పుడు 15% అన్నారు కదా, 20% అన్నారు కదా, చంద్రబాబు శ్రీనివాసరావు ప్రతిపాదన చేయమని డిప్రెషన్ గారికి 10% ఇప్పుడు ఇద్దాం. 5 తర్వాత 5 తర్వాత సంవత్సరం తర్వాత 5 ఇంకో సంవత్సరం తర్వాత 5 కానీ అందరికి ప్లీజ్ నా మాట ఒక బిడ్డగా నా మాట ఆయన అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఓకే సార్ మాట్లాడమని చూద్దాం అంటే అది కూడా ఓకే అవ్వలేదు, తెచ్చిద్దాం. రాకపోతే ఎలాగండి అది. రైట్ నటికుమార్ గారు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. అంటే తెలకపల్లిరావు గారు ఏం కాబోతుంది, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు చూస్తే సినీ కార్మికుల ఇష్యూలో ఏపీ సర్కార్ పాత్ర ఉండదు, కార్మికుల సంస్థ ఫిలిం ఛాంబర్కి సంబంధించింది అని అంటున్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యలు? ఖచ్చితంగా అందరూ ఒక విధంగా వాస్తవాలు గుర్తిస్తున్నారు. చిరంజీవి ఏ ఒక్కరు పరిష్కరించేది కాదని చెప్పడం అయినా, ఇప్పుడు కందులు దుర్గేష్ మంత్రి ఆయన చెప్తున్నది కూడా అదే కదా. హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కరిస్తుందండి? యూజింగ్ ది గుడ్ ఆఫీసెస్ అన్నట్టుగా ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని ఒక సలహా ఇస్తారు, ఒక తోడు ఉంటారు. నటికుమార్ చెప్పింది ఖచ్చితంగా సరైంది. జీతాల సమస్యను, షూటింగ్ల సమస్యను కలగాబలగం చేయకూడదు. గోదావరి గట్టు ఉందని షూటింగ్ ఇంతకుముందు కూడా చేసుకోవచ్చు, ఇక ముందు కూడా చేసుకోవచ్చు. జార్జియాలో చేస్తే లేని ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఎవరు అభ్యంతరం పెడతారు, అది కాదు సమస్య. కానీ దాన్ని పోటీ పెట్టి ఒక ఉద్రిక్త వాతావరణంలో వెళ్ళి ఇంకో కొత్త అంశాన్ని రామాయణంలో అన్నట్టుగా చేయకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా స్పందించక తప్పదు. కానీ మంత్రి లక్ష్మీ దుర్గేషన్ కలిసింది దిల్ రాజు, ఇక్కడ FDC చైర్మన్ సార్. ఇప్పుడు చిన్న సినిమాలనండి, టికెట్ల రేట్లనండి, నిర్మాతలనండి, అనేక దశల్లో అనేక ట్విస్టులు. ఒక సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో సినిమా పరిశ్రమలో అంతకు 100 రెట్లు ఎక్కువ ట్విస్టులు రాజకీయాలు ఉంటాయి సతీష్. అవి ఇప్పుడు బాగా క్లైమాక్స్కి వచ్చాయి. తప్పకుండా ఆయన అన్నట్టుగా అరుణ పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచిందని మనుషులు మారాలి పాటలాగా తప్పకుండా కార్మికులే నిలబడతారు. పరిశ్రమకు కూడా తెలుసు కదా వీళ్ళందరూ చేస్తారు. రవి గారి టికెట్ల ఇష్యూ, మిగతా ఇష్యూస్ వచ్చేటప్పుడు కొంత పవన్ కళ్యాణ్ సాధించారు, పవన్ కళ్యాణ్ మాటను విన్నారు చాలా మంది నిర్మాతలు. కొంత ఉంది ఇప్పుడు ఆ వాతావరణం ఉందంటారు ఇండస్ట్రీలో. మరి ఇప్పుడు పవన్ చెబితే వింటారా? నిజానికి చాలా మంది ఇప్పటికే ఆయన చొరవ తీసుకొని ఉండాల్సింది అనే ప్రత్యక్షంగా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా అయినా దీన్ని పరిష్కారం చేసి ఉండాలి. వీళ్ళందరికీ ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి, సినిమాలు కూడా తీశారు. మేబీ యాజ్ ఏ పబ్లిక్ ఫిగర్, రెండోది బోత్ యాజ్ ఏ స్టార్, ఆయన తప్పకుండా చొరవ తీసుకోవచ్చు. ఈ 3-4 ఆ చొరవ తీసుకుంటే ఇది అయిపోతుంది. ఈ బ్యాడ్ బ్లడ్ ఏదైతే వచ్చిందో తెలుగు చిత్ర పరిశ్రమ సాంప్రదాయాలకు విరుద్ధమైన దాడి చేసే లక్షణం, అదే మటుకు పరిష్కారం చేసుకోవాలి, అది ముఖ్యమైనది. రైట్ థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నటికుమార్ గారు. ఇంకా సినీ వివాదం మిగిలే ఉందన్న వాతావరణం అయితే క్రియేట్ అయింది. కార్మికుల సమస్య అనేది ఏపీ రాష్ట్రానికి సంబంధించింది కాదు, అది ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించిన విషయం అని చాలా క్లియర్ కట్గా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ తేల్చేశారు. అయితే నిర్మాతలు పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నారు. గతంలో 1-2 వివాదాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత డీల్ చేసిన విధానం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరి ఈ ఇష్యూకి సంబంధించి ఒక పరిష్కారం చూపించబోతున్నారా? మధ్యాహ్నం ఆల్రెడీ ఇక్కడ మంత్రి కోమటిరెడ్డిని అటు కార్మికులు ఫెడరేషన్ కార్మికులు కలవబోతున్నారు కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల రంగంలో దిగి సమస్యను పరిష్కరించాలా, ఇక్కడ FDC చైర్మన్గా ఉన్న దిల్ రాజు సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిని కలవటం అనేది కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్గా ఇక్కడ కనిపిస్తోంది. ఏదేమైనా సమస్య పరిష్కారం కావాలని కోరుకుందాం. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.